మన భారత్ ప్రకటించకుండానే ఇమీడియట్గా ఆ క్రెడిట్ అంటే క్లెయిమ్ చేసుకున్నారు. అతనే కదా రచించింది వాళ్ళు కదా. ఇప్పుడు స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత అంతా అమెరికానే. సో అందువల్ల మనం అమెరికాకి చెప్పాల్సింది అంటే నీవు మా ఇద్దరి మధ్య డీల్ కుదిర్చాల్సింది కాదు, నీ క్లయింట్ అయినా పాకిస్తాన్కి చెప్పయ్యా, మాతోనే సంబంధం. అసలు మాతో మేము కాల్పులు జరుపుతామని అంటే కదా విరమించుకోవడము. అంతే కదా, మేము ఎక్కడ కాల్పులు జరుపుతా ఉన్నాం? మా పైన పహల్గాన్ దాడి జరగకపోతే ఇదంతా అయ్యేదా? ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టేవాళ్ళమా? అందువల్ల భారత వైఖరి ఎలా ఉండాలి ట్రంప్కైనా ఎవరికైనా, అసలు దేర్ ఇస్ నో నీడ్ ఫర్ టు టాక్ విత్ ఇండియా అండ్ పాకిస్తాన్. లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ with both India and Pakistan. Trump, we have discussed with the senior officials of India and Pakistan. Yes, అమెరికా మాట్లాడినప్పుడు మనం మాట్లాడతాం, కానీ మనం చెప్పాల్సింది ఒక్కటే, యూ స్టాప్ పాకిస్తాన్. మీ క్లయింట్ అయ్యా అమెరికా ఇవాళ $1 బిలియన్ IMF ద్వారా ఇప్పించకపోతే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? అవును, దివాలా తీసే పరిస్థితి కదా. పాకిస్తాన్ సోషల్ మీడియాలో వాళ్ళు మాకు అప్పులు కావాలని అనౌన్స్ చేశారు. అది తర్వాత మేము చేయలేదని పాకిస్తాన్ మాట్లాడుతోంది. బట్ చాలామంది నమ్మేది ఏంటంటే పాకిస్తాన్ అధికారికంగా చేసి తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో వెనక్కి తీసుకున్నారని. తోటి ముస్లిం దేశాలు సమర్థించడం లేదు పాకిస్తాన్ను. మీరు ఎక్కడైనా ప్రతిసారి కశ్మీర్ ఇష్యూ వస్తే మాట్లాడే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ అండ్ ఓఐసీ సమావేశం జరిగిందా? ఎక్కడన్నా ఓఐసీ తీర్మానం చేశారా? యునైటెడ్ నేషన్లో పాకిస్తాన్ ఇది నాన్ పర్మనెంట్ మెంబర్. ఇప్పుడు యునైటెడ్ నేషన్లో ఏమనిస్తుంది, అందరూ పాకిస్తాన్ చీవట్లు పెట్టారు. మొదలు ఆ పహల్గాం బాధితుల ఘటనకు నువ్వు జవాబుదారీగా ఉండు అన్నారు. ఏమైనా అసలు నీ తీవ్రవాదం సంగతి ఏంది అని అడిగారు. ఫస్ట్ టైం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పాకిస్తాన్ కుతంత్రాలు ఏమీ కాలే, వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇవ్వలే. మరి ఆ సెక్యూరిటీ కౌన్సిల్లో పాకిస్తానే ఉంది నాన్ పర్మనెంట్ మెంబర్గా. పర్మనెంట్ మెంబర్గా పాకిస్తాన్ ఫ్రెండ్ చైనా ఉంది, కానీ ఒక్క స్టేట్మెంట్ లేదు కదా. యునైటెడ్ నేషన్స్లో అసలు ఒక్క స్టేట్మెంట్ అనేదా? సో అందువల్ల వీ షుడ్ నాట్ బి కాంప్లసెంట్. పాకిస్తాన్ ఎందుకంటే పాకిస్తాన్ నడిపేది ఒక రెస్పాన్సిబుల్ కంట్రీ కాదు. మనకంటే నరేంద్ర మోడీ ఒక ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్, ఓ పార్లమెంట్ ఉంటుంది, ఒక ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది, పార్లమెంట్లో జవాబుదారితనం ఉంటుంది, మనకు న్యాయ వ్యవస్థ ఉంది, మన మిలిటరీ మన ప్రైమ్ మినిస్టర్ ఆదేశాల మేరకు నడుస్తుంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాలు అఫీషియల్గా. బట్ పొలిటికల్గా మన సివిలియన్ లీడర్షిప్ జరుగుతుంది. అదంతా అమెరికాలో ఎక్కడుంది? ఆర్మీ చీఫ్ చెప్పినట్టు ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, అక్కడ ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టు ఆర్మీ చీఫ్ విన్నాడు. మీరు ఇక్కడ మన దగ్గర ఏం జరుగుతుంది చూడండి. ఆ త్రివిధ దళాధిపతులు వచ్చి మన రక్షణ మంత్రిని కలిసి వివరణ ఇచ్చుకుంటున్నారు, త్రివిధ దళాధిపతులు వచ్చి ప్రైమ్ మినిస్టర్ని కలిసి వివరణ ఇస్తున్నారు తప్ప మన నరేంద్ర మోడీ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ వేయండా ఎక్కడన్నా? అండ్ దట్ ఈస్ హౌ ఇండియా ఫంక్షన్స్. పాకిస్తాన్ అట్లా కాదు కదా, హసీముని రమ్మంటే ఆ మధ్యలో టిఫిన్ తింటాడు బాగానే పోవాలి షబాజ్ షరీఫ్, లేకపోతే తెల్లారు వాడిని తీసి ఇంకొని పెడతారు. ఎందుకంటే ఆర్మీ కదా నవాజ్ షరీఫ్ని లోపలేసి నవాజ్ షరీఫ్ని లండన్ పంపించి ఇమ్రాన్ ఖాన్ పెట్టిండ్రు, ఇమ్రాన్ ఖాన్ జైలు వేసి షబాజ్ షరీఫ్ని పెట్టిండ్రు. రేపో మాపై మీరు చూడండి ఆ షబాజ్ షరీఫ్ పీకేది మళ్ళీ ఇమ్రాన్ ఖాన్ పెడతారు. ఇది పరిస్థితి కదా. దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ఆర్మీ ఇన్ పాకిస్తాన్.